ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 24 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ కలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. వ్యాఖ్యానాంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 8వ భాగం. వ్యాఖ్యానాంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 8వ భాగం. వ్యాఖ్యానం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు రక్షణ కార్యాలలో 6వ అంశం సంపూర్ణ సిద్ధి. 6వ అంశం సంపూర్ణ సిద్ధి, మొదటి భాగం. క్రీస్తే ధర్మశాస్త్రం. ఆయన వ్రాతపూర్వకమైన పలకల ధర్మశాస్త్రం కాదు, పెట్టెలో దాచబడినది కాదు. బలిని కోరేది ధర్మం కాదు, కనికరాన్ని కోరేదే ధర్మం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చినట్టు? ఆ బలి విధానాన్ని ఎందుకు స్థాపించినట్టు? అహరోను యాజకత్వం ఎందుకు అవసరమైంది? వారికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని నిరర్ధకపు పనులెందుకు అనే ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. అంటే ఇంకో రకంగా, నిత్యం ఉండే దేవుడు, భూత భవిష్యత్ వర్తమానాల నెరిగిన దేవుడు ఈ పనికిరాని దాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇది చాలా హేతుబద్ధమైన ప్రశ్నలా కనిపించినా నిర్హేతువుకు కూడా హేతు ఉంటుంది. అందుకే అది నిర్హేతుకమని అర్థమైతే ఆశ్చర్యపడతాం. తల్లికి తన బిడ్డను చూడగానే, లేదా ఆ బిడ్డ ఆకలి కేక వినగానే పాల చేపులు వస్తే అది హేతువే. ఎవరు తల్లో వారికే ఆ చేపులు వస్తాయి, మిగిలిన వారికి రావడం లేదు. ఒకవేళ అయ్యో అని అనిపిస్తుందేమో కానీ పాలను ఉత్పత్తి చేయజాలం. బిడ్డకు తల్లి పాలకు అదృశ్యమైన సంబంధం ఉంది, జీవోద్ధరణ అనే సంధి ఉంది. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే అది సహజం అంటాం. దేవునికి ఈ సృష్టిని ఉనికిలో ఉంచకపోతే ఆయనకు గడవదా? మనిషిని దేవుడు బ్రతికిస్తున్నాడా? సృష్టికర్తను భరిస్తున్నదా? కనుక సృష్టికర్త అద్భుత కార్యం ఏంటంటే ప్రేమించడమే. ఆ ప్రేమనే ఆయన ధర్మం అన్నాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ సహజ ధర్మాన్ని పురికొల్పటానికి, జ్ఞాపకం చేయటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందులో ఉన్న వస్తువులు ఛాయలే. గుండె బొమ్మ గుండె కానట్లు ధర్మశాస్త్రం ధర్మ నిర్వహణ చేయలేదు. కనుక ఎన్నిసార్లు ధర్మం చేయాలి అని బోధించినా ఒక్కసారి ఆ ధర్మక్రియలను చేసిన దాంతో అది సమానం కానే కాదు. ఒక్కసారే పూర్తి చేసిన యేసు ప్రభువు ఇంకోసారి చేసి చూపించాల్సిన అవసరం లేదు. కనుక అనేక బలులు అక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రజలు బలులిచ్చి పాపం చేయటానికి అనుమతి తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. దేవుని ఉద్దేశం అది కానే కాదు. హృదయం శుద్ధి కావాలనేదే. కనికరం గల హృదయంలోనే ధర్మం ఉంటుంది. యేసుక్రీస్తుని ఎందుకు ముందుగా లోకంలోకి పంపించి ఉండకూడదు అనే ప్రశ్న వస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళును అనే దానికి జవాబు అవుతుంది 1 కొరింథీ పత్రిక 13:7 చూడండి. ఆదామును అపనమ్మకస్తునిగాను, పరీక్షలో నిలవలేనివాడుగాను దేవుడు సృష్టించలేదు. సాతాను అతన్ని శోధిస్తాడు అనే సంగతి దేవుడు ఎరుగక కాదు. ప్రతి మనిషిని దేవుడు నమ్ముతాడు, ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షకు నిలిచిన వాడు మరో పరీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. శ్రమానుభవానికే మనుషులు పుడతారు అని యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ఇంతకు ముందే చెప్పినట్లు శ్రమ ఓర్పు కలిగిస్తుంది, ధైర్యం ఇస్తుంది, సాతాను ఎదిరించే శక్తిని ఇస్తుంది. సహజమైన వరుసను, పద్ధతులను నేర్చుకోవాలంటే ధర్మశాస్త్రం అనే బాల శిక్షకుడు అవసరమే. మరి యేసుక్రీస్తు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. కనుక శ్రమ, పరీక్ష, సహనం, విధేయత, శిక్షణ, స్థిరత్వం, విజయాలు ఇదే ఎవరికైనా నేర్చుకునే పద్ధతి. అదనుకు ముందే, నెలలు నిండక ముందే బిడ్డ పుడితే అతని జీవితం
ఒడిదుడుకులుగానే ఉంటుంది. కనుక మెట్టు వెంట మెట్టు ఎక్కితే అన్ని మెట్ల జీవన సారం తెలుస్తుంది. సశేషం. ఈ సంపూర్ణ సిద్ధిలో 2వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.